ఎక్సలెంట్ స్టోరీ వీళ్ళు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు రాశారు. నేను కూడా ఈ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ మధ్య కోటిలో ఇప్పుడు మీరు ఎక్కడ మనం కోటి దగ్గర ఫార్మసీ షాప్స్ ఉంటాయి అన్ని, దాన్ని ఏమో ఏదో బజార్ అంటారు కదా మెయిన్, దాని మీద ఆ ఎస్బీఐ బ్యాంక్ అదంతా హరిదాస్ మార్కెట్ దగ్గర అక్కడ అన్ని మన ఏవి ఫార్మసీకి సంబంధించిన ఏజెన్సీలు ఉంటాయి. మొన్న ఆ మధ్య సన్ ఫార్మాకి సంబంధించి, సన్ ఫార్మా అనేది చాలా పెద్ద కంపెనీ దేశంలో, చాలా పెద్ద కంపెనీ, చాలా పెద్ద ఫార్మా కంపెనీ. ఈ సన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఒక 2 రకాల మందులు ఏవో నకిలీ మందులు గంగా ఫార్మా అని ఇంకొక ఫార్మా కంపెనీలో దొరికినాయి. అది కూడా చూపిస్తే వీళ్ళు ఆదాబ్ వాళ్ళ స్టోరీ రాసి మనం దాన్ని ముందే చేయడం జరిగింది. నేను 2 days బ్యాక్ ఆ లొకేషన్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ 2 ఫార్మా కంపెనీలు నకిలీ దొరికినాయి. ఆ నకిలీలు ఏంటి అంటే ఇప్పుడు అందులో ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ 250 mg అని ఉందనుకోండి. ఆ పారాసిటమాల్ 250 mgలో 200 mg ఉండదు, ఏదో 20 mg 30 mg ఉంటుంది, మిగతా అంతా ఉత్తదే. ఒకవేళ పేషెంట్ దాన్ని వేసుకుంటే ఆ మెడిసిన్ పనిచేయదు. ఇట్లాంటి నకిలీ మందులు మెడికల్ షాపుల్లోకి వచ్చి ఉన్నాయి. అందులో ఒక 2 ఏజెన్సీల్లో ఆ మందు దొరికింది. డ్రగ్ ఇన్స్పెక్టర్లకి వాళ్ళని అరెస్ట్ చేసిరు. ఆ 2 ఫార్మా కంపెనీలకు సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే మేము అసలు ఇది అరెస్ట్ చేశారు ఎందుకంటే చాలా పెద్ద విషయం ఇది. దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా మరి ఇది కంపెనీనే నకిలీ మందు తయారు చేసి అమ్ముతున్నదా, లేదు నకిలీ మందు కంపెనీ పేరుతో ఇంకెవడన్నా తయారు చేసి ఇస్తున్నారా? మనం డ్రగ్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడినప్పుడు ఏమంటారంటే లేదు కంపెనీ వాడికి సంబంధం లేదు, వేరే వాడు ఎవడో తయారు చేసి ఇస్తున్నాడు అంటున్నారు. మీరు ఎట్లా డిసైడ్ అయ్యారు? ఇన్వెస్టిగేషన్ చేయకుండా దాని మీద మీరు ఎట్లా డిసైడ్ అయిపోయి కంపెనీ వారి మీద కేసు పెట్టలే? కంపెనీ వారి మీద కేసు పక్కన పెట్టండి, అసలు ఏ ఫార్మా ఏజెన్సీలో అయితే దొరికిందో ఆ ఫార్మా ఏజెన్సీ సీజ్ చేయాలి కదా. సీజ్ చేయరట. సీజ్ ఎందుకు చేయాలి? సీజ్ చేయమండి, అది ఒక మెడిసిన్ దొరికింది దాన్ని తీసుకుపోయినాం అంటాడు. మరి వేల రకాల మెడిసిన్స్ ఆ ఏజెన్సీలో ఉంటాయి. మరి వాటి అన్నింటినీ చెక్ చేసిరా మీరు? దర్జాగా ఆ ఫార్మసీ నడుస్తూనే ఉన్నది. ఇట్లా క్యాన్సర్ మెడిసిన్స్, రకరకాల మెడిసిన్స్, ఫేక్ మెడిసిన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఒకవేళ క్యాన్సర్ పేషెంట్ ఆ నకిలీ మెడిసిన్ వేసుకున్నాడు అనుకోండి, పని చేయకపోతే చచ్చిపోతాడు.